హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికాని అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఐపిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఐపిల్ అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్. దీంట్లో మనకి హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఉంటుందన్నమాట. ఐపిల్ అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుందంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ వద్దు అని ఓరల్ కాంట్రసెప్టివ్ మెడిసిన్స్ వాడుతూ వాళ్ళు ఎప్పుడన్నా ఆ టాబ్లెట్స్ ఒక 1 or 2 days వాళ్ళు మిస్ అయినా, లేదా మీరు ఎప్పుడైనా రిలేషన్ ఉన్నప్పుడు మీకు కాండం ఒకవేళ బ్రేక్ అయ్యి సెమెన్ లీక్ అయిందని మీకైనా అనుమానం వచ్చినప్పుడు కానీ, లేదా మీరు సడన్గా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉండి ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నప్పుడు ఈ ఐపిల్ అనే దాన్ని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఐపిల్ మీకు బయట మందుల షాప్లో మీకు ఈజీగానే దొరుకుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా యూజువల్గా దీనికి అవసరం ఉండదు. సో మీరు ఐపిల్ ఏంటంటే, మీరు ఒకసారి అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్నప్పుడు వితిన్ 24 hours to 72 hours లోపల ఈ మెడిసిన్ వాడితే మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం కోసం దాని యాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఐపిల్ అనేది చాలామంది ఎవ్రీ డే లేకపోతే ఎవ్రీ మంత్ దాని ఒక రొటీన్ ఒక చాక్లెట్ లాగా యూజ్ చేస్తూ ఉన్నారు దాన్ని. అట్లా కాదండి, ఎప్పుడన్నా మనం సడన్గా ఎమర్జెన్సీ కండిషన్లో వాడడానికి మాత్రమే ఐపిల్. అందుకే దాని పేరు కూడా ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ మెడిసిన్ అనమాట అది. సో మీరు ఇష్టం వచ్చినట్టు ఈ మెడిసిన్ వాడారనుకోండి, ఇది ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడం కంటే దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడన్నా మీరు ఇలా ఐపిల్ వాడాల్సి వచ్చినప్పుడు ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఎ వైల్ వాడండి, లేదా మీకు డాక్టర్ గారి సలహా తీసుకుని యూజ్ చేయడం అనేది బెటర్ అనమాట. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఐపిల్ ఎప్పుడు 100% ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయదు. ఎందుకంటే మనకి ఐపిల్ ఒక యాక్షన్ ఏంటంటే, మనకి ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ రావాలంటే లోపల అండాశయంలో ఎగ్ అనేది గ్రోత్ రావాలి, అది రిలీజ్ అవ్వాలి, దాన్ని ఓవులేషన్ అంటాం. సో ఐపిల్ అనేది ఏంటంటే, దీంట్లో ఉండే హార్మోన్ ఆ ఓవులేషన్ ప్రాసెస్ అనేది జరగకుండా మాత్రమే ఆపుతుందన్నమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యుండి మీరు ఐపిల్ వాడారనుకోండి, అప్పుడు అది ప్రెగ్నెన్సీ రాకుండా చూడదు, అలాగే దీనివల్ల అబార్షన్ అనేది అవ్వదన్నమాట. సో మీకు ఐపిల్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.